సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొని. హల్లెలూయా. ఏం మాట్లాడుతుంది వాక్యము? క్రింద పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. జ్ఞానము కలిగినటువంటి బుద్ధిమంతుడు పరమునకు పోవాలనని జీవ మార్గమున నడుచుకుంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? యేసయ్యతో ఉన్నాం కదా, యేసయ్య తీసుకెళ్తాడండి. యేసయ్యతో ఉన్నావు, యేసయ్యతో నడుస్తున్నావా? ఏ మార్గము నడుస్తున్నావు? యేసయ్య నేనే జీవమును నేనే మార్గమును అని చెప్పాడు. మరి ఆయన చెప్పినటువంటి జీవం ఏంటి? ఆయన చెప్పినటువంటి మార్గం ఏంటి? మరి లోకంలో ఉన్న వారికి, నేను కూడా లోకంలో నుంచి వచ్చాను కదా, 30 ఏళ్ళు అక్కడే ఉన్నానుగా, 30 ఏళ్ళు ఆ భక్తిలో పెరిగి అక్కడ ఏముందో వెతికి అక్కడ చూస్తే ఎక్కడ పాతాళమును తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ నా దేవుడైనటువంటి యేసయ్య ఏం చెప్తున్నాడు? నేనే జీవమును మార్గమునై ఉన్నాను, నన్ను వెంబడించు, నీవు నిశ్చయముగా పాతాళము నుండి తప్పించబడతావు అని చెప్తున్నాడు. మన ఆలోచన, మన ధ్యాస నచ్చిన వాక్యం మీద ఉండాలి. అంతేగాని లోకానుసారమైనటువంటి నచ్చిన వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించడం సరైనటువంటి ధ్యానం కాదు. బైబిల్ గ్రంథంలో నువ్వు ఎప్పుడు చూసినా కూడా నీకు నచ్చని వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టు. నీకు నచ్చే వాక్యం సాతాను మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టు. నచ్చిన వాక్యం ఏంటో నచ్చని వాక్యం ఏంటో ఆలోచన చేయి. పాతాళం అనగానే మనం కొంచెం సేపు ఆలోచన చేసి, ఇప్పుడు పాతాళం పడడం ఎందుకండి, ఇంకా టైం ఉంది కదా, కొంచెం ఎంత టైం ఉందనుకుంటున్నాం, ఎంతలోపు తిరిగి వస్తుంది మన జీవం? ఏ పాటిది భూమి మీద? సో ఇక్కడ కీర్తనాకారుడు కూడా అదే అంటాడు, దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదు. ఏమంటున్నాడు ఆయన? దుష్టుల కీర్తన 17లో చెప్తున్నాడు, దుష్టులను దేవుని మరిచిన వారును పాతాళమునకు దిగిపోవుదురు. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని మరిచిపోయావంటే స్టేటస్ ఎక్కడ? ఇప్పుడు మనం ఏ స్టేటస్ లో ఉంటాం, ఏ కండిషన్ లో ఉంటాం కూడా. సరే, దుష్టత్వం లేదండి శాస్త్రి గారు, దేవుని వాక్యాన్ని బట్టి అంతకుముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళం, మాటలు తగ్గించుకున్నాం. మరి దేవుని మర్చిపోతున్నావు నువ్వు. అంటే దేవుడిని ఎలా మర్చిపోతున్నావు? యేసుప్రభుని జ్ఞాపకం ఉన్నాడు, కానీ వాక్యం జ్ఞాపకం లేదు. యేసయ్య ఏమో వాక్యమే నేనై ఉన్నానంటున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని మర్చిపోవడం, యేసయ్యని మర్చిపోవడమే. ఏం చెప్పండి? ఆ పాతాళం తప్పించుకోవాలని మనం రోజు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాము? ఎందుకని? కావాల్సింది అదే కదా. జ్ఞానము కలిగినటువంటి బుద్ధిమంతుడు పరమునకు పోవాలనని జీవ మార్గమున నడుచుకుంటున్నాడు.